ముందుగా ఒక ప్యాన్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా నెయ్యి దాంట్లోనే ఉంచుకొని ఒక గ్లాసు అటుకులు, గట్టివి కాకుండా కొంచెం మెత్తగా ఉండే అటుకులు తీసుకొని ఒక చిన్న గుప్పెడు పెసరపప్పు వేసి వాటిని కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం రెడ్డిష్గా వస్తాయి పెసరపప్పు, అప్పుడు తీసి పక్కన పెట్టాలి. తర్వాత వేరే గిన్నెలో ఇందాక తీసుకున్న గ్లాస్తోని 3 గ్లాసుల పాలు పోసుకొని కాగనివ్వాలి. పాలు కాగిన తర్వాత ఇందాక వేగిన అటుకులు మిశ్రమాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా చూస్తే అటుకులు కొద్దిగా మెత్తబడతాయి అన్నమాట. అలా మెత్తబడిన తర్వాత ఇందాక తీసుకున్న గ్లాస్తోని 1/2 గ్లాసు బెల్లాన్ని పొడి చేసి అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసి మరొక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వండి. ఇందులో ఒక 3-4 ఖర్జూరాలని చిన్న ముక్కలు చేసి వేసుకుంటే రుచి అద్భుతంగా వస్తుందండి. ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. అంతే, అద్భుతమైన అటుకుల పాయసం బెల్లంతో రెడీ.